సమ్మతమేనా? సండే స్కూల్లో ప్రాబ్లం ఏంటిది అని అంటే అన్ని గుంపులు ఉన్నారు, అందరు పేరెంట్స్ తెలుసు, ఏమి చేయాలో తెలియదు, పిల్లలతో ఏం చేయాలో బికమ్స్ టూ డిఫికల్ట్, చాలా కష్టమైపోతుంది. యూ అండర్స్టాండ్? సో ఈ జనరేషన్ ప్రాబ్లమ్స్ని మనము ఎట్లా దాన్ని తీసుకుంటే బాగుంటుంది అనేది నేను చెప్పడానికి నేను ప్రయత్నము చేస్తూ ఉంటున్నాను. ఓకే, సో జనరేషన్ జీ లక్షణాలు కోర్స్ ఇంట్రొడక్షన్లో చాలా ఉంది, కానీ ఐ జస్ట్ వాంటెడ్ టు గో స్ట్రేట్ ఇన్ టు దిస్. సో జెన్ జీ వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా ఉంటున్నారు. మన సర్వే ప్రకారం 19 to 17 to 19 years పిల్లలు ఆర్ ఆ పిల్లలు అని వాళ్ళు అన్నారు. అట్లా ఏమన్నారు అని అంటే 17 or till 19 years పిల్లలు రోజు 3 hours సోషల్ మీడియా చూస్తున్నారని వాళ్ళు ఒక సర్వే తీస్తున్నారు. కానీ అది వాస్తవం కాదు, వాళ్ళే కాదు మేము కూడా చూస్తాం 3 గంటలు అంటున్నాం. వాళ్ళతో పాటు మేము కూడా చూస్తున్నాం 3 hours 4 hours సోషల్ మీడియాకు అడిక్ట్ అయి ఉన్నారు అని గవర్నమెంట్ చెప్తూ ఉంటున్నది. సోషల్ మీడియా అంటే మొబైల్కి అడిక్ట్ అయినారు 3 hours అని అంటూ ఉన్నారు. అది వాస్తవమే. స్కూల్స్లో డిజిటల్ క్లాస్, హోంవర్క్ ఇస్తే చాట్ జీపీటీ, అది లేకుండా చెప్పలేము, అది వాడమంటున్నారు. ఇంట్లోనే నీకు అది ఏం కోచింగ్ సెంటర్స్ నానా ఇప్పుడు అన్నీ ఇంట్లో చెప్తారు, అది ఏం స్కూల్ అవి ఆన్లైన్ ఇంకా కొన్ని ఉన్నాయి కదా, నాకు గుర్తు రావట్లేదు. అది ఆన్లైన్లో అన్నీ ఆన్లైనే చేయమంటాడు, మళ్ళీ వాడే అంటాడు మీరు అడిక్ట్ అయినారంటారు. ఎట్లా? హౌ కెన్ వి ఓవర్కమ్ దీస్ థింగ్స్ కదా? సో జెన్జీకి ప్రాబ్లం ఏంటిది అని అంటే వాళ్ళు స్మార్ట్ ఫోన్ ఇస్ దేర్ లైఫ్, స్మార్ట్ ఫోన్ ఇస్ దేర్ లైఫ్. తప్పు కాదు. ఎందుకు తప్పు కాదు అని అంటే కరోనా చేయబట్టి తప్పు కాదు. కరోనా 2 years 3 years ఆల్మోస్ట్ 4 years వరకు కూడా ఏం చేసింది అని అంటే మనం బయటికి పోలేము కాబట్టి మన దగ్గరికి అన్నీ వచ్చాయి, అది అడ్వాంటేజ్ తీసుకొని బ్లింకిట్, జొమాటో, ఇన్స్టామార్ట్, స్విగ్గీ వాళ్ళు మంచి బిజినెస్ చేస్తున్నారు. సో అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతున్నది అని అంటే జస్ట్ నేను బయటికి వెళ్ళి ఆ షాప్ ముందుకు వెళ్ళి టు ఆర్డర్, జస్ట్ అక్కడికి వెళ్ళి ఒక చాయ్ బిస్కెటో ఇంకేమైనా తెచ్చుకోవాలి అని అంటే నాకు చాలా బద్ధకం. కాబట్టి నేను ఏం చేస్తాను అని అంటే ఐ యూజ్ దిస్. ఏం చేస్తున్నా, కొడితే 10 minutes డెలివరీ, 8 minutes డెలివరీ, 1 నిమిషం లేట్ అయితే కూడా 1 minute కంప్లైంట్ చేయడం. ఇంకా గమ్మత్ ఏంటిదంటే ఆ కారిడోర్లో తిరుగుతూ ఉంటారు. ఏమైంది రానా అంటే ఇంకా రాలే. 5 minutesకి రాకపోతే ఏమవుతుంది? దేర్ మైండ్ సెట్ ఈజ్ బీయింగ్ ఏమవుతుందంటే పిల్లలు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఇవాళ రేపు అని అంటే ఇట్ ఈస్ బికమింగ్ టూ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు లీవ్ దేర్ మొబైల్ ఫోన్స్. ఓకేనా? సో స్మార్ట్ ఫోన్ జీవితంకున్నది. తర్వాత మా చిన్నప్పుడు మాకు మమ్మీ డాడీ ఏమైనా పని చెప్తే ఆ ఒక్క పని మాత్రమే చేసుకొని వచ్చేవాళ్ళం. నోటు బుక్ తీసుకురండి అని అంటే సైకిల్ వేసుకొని పోయేది, నోటు బుక్ తీసుకొని వచ్చేది. నేను మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తా, మీ పిల్లలకు ఒక్క పని చెప్పి చూడండి, వాళ్ళు వెళ్ళరు. మీరు అదే 2-3 వర్క్స్ చెప్పండి, వాళ్ళు చేస్తారు. ఒక్క పని చెప్తే చేయరు, కానీ 2-3 వర్క్స్ చెప్పండి 100% చేస్తారు. ఎందుకు? దే ఆర్ మల్టీ టాస్కర్స్, చాలా మల్టీ టాస్కర్స్. ఎంత బ్యూటిఫుల్ మల్టీ టాస్కింగ్ అంటే వాళ్ళకు అసలు ఒక్క పని చెప్పకు మమ్మీ, ఊరికే నువ్వేంటి 4-5 చెప్పు, యూ టెల్ దెమ్ 4-5, దే విల్ డూ ఇట్ బ్యూటిఫుల్లీ. సో అటువంటి యుగం అంటే అటువంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు ఉంటా ఉన్నారు. ఓకే, దాని తర్వాత దే హ్యావ్ దర్ ఓన్ ఇండిపెండెంట్ థింకింగ్ కదా. మా చిన్నగా ఉన్నప్పుడు లేదా ఉన్నప్పుడు జెన్జీ కంటే పైన మిలేనియల్స్ వరకు కూడా అనుకుందాం, మిలేనియల్స్ వరకు కూడా ఆ బ్రేక్ఫాస్ట్కి ఏదైనా చాయిస్ ఉండేదామా? పెట్టింది తిను లేకపోతే పో, స్ట్రేట్ ఒకటే మాట. మా మమ్మీ వాళ్ళైతే స్ట్రిక్ట్ క్యాథలిక్ ఫ్యామిలీకి వెళ్ళి వస్తున్నాను, మా మమ్మీ వాళ్ళైతే చేసింది తినాలా, లేకపోతే నువ్వు తింటే తిని లేకపోతే లేదు. ఇది ఏమైంది మరి తర్వాత ఏం జరిగింది అనేది దే బికేమ్ టూ ఇండిపెండెంట్. వాళ్ళు సాధించేదాకా పట్టుబడతారు. జెన్జీ వాళ్ళు వినరు, పేరెంట్స్ కూడా దానికి మంచిగా బాగా లొంగిపోతూ ఉంటారు కదా. బాలుడు నడవలసిన త్రోవను ఎవరు నేర్పాలా? బాలుడా మనమా?
ఊరికే అడుగుతున్నా, నాకు తెలియదు కానీ ఊరికే అడుగుతున్నా. దేవుని వాక్యానికి విరుద్ధం కదా. ఏంటిది? బాలుడు నడవలసిన త్రోవను, కానీ ఇక్కడే ఉన్నదంటే బాలుడు నడిచే త్రోవలో మేము నడుస్తాం అన్నట్టున్నది కథ. పేరెంట్స్ ఆల్సో హ్యావ్ బికమ్ టూ సాఫ్ట్, టూ మచ్ గివింగ్, టూ మచ్ ఆఫ్ అదేమంటారు, చాలా ఇండిపెండెన్స్ ఇవ్వటం కూడా. అంటే నాట్ దట్ మీరేమో మారారు, చాలా స్ట్రిక్ట్గా ఉండని చెప్పడం లేదు, కానీ జనరేషన్స్ ఆర్ చేంజింగ్ అని చెప్తా ఉంటున్నాను. అంతేగాని అట్లా చేయటం తప్పు అనట్లేదు, కానీ జనరేషన్స్ ఆర్ చేంజింగ్. బట్ సేమ్ టైం దేవుని వాక్యం దేవుని వాక్యమే. బాలుడు నడవలసిన త్రోవను మనం నేర్పాలి తప్ప, నీ ఇష్టం నాన్న, నీకేం తింటావు నీ ఇష్టం నాన్న, అంత వాడి ఇష్టం బావా అని మా మరదలు అంటాడు. నేను ఒక 2 సార్లు చూసిన, 3సారి వాయించి పారేసిన వాళ్ళిద్దరిని. అట్లా వాళ్ళ చాయిస్ ఏంటి? చిన్న చిన్న పిల్లలకు వాళ్ళకి ఏం తెలుసు కదా. ఇవాళ ఈ చాయిస్ అంటారు, రేపటి దినమున ఇంకోటి చేస్తారు, అప్పుడు ఎవరు బాధ్యత? వాళ్ళు కాదు కదా కదా, వాళ్ళని ఎవరు ఏమన్నారు కదా. సో అది దాని తర్వాత వెన్ ఇట్ కమ్స్ టు రిలీజన్ ఎన్ని ప్రశ్నలు అడుగుతారో మీరు. జస్ట్ అంటే ఎక్కువ జనరీ వాళ్ళు ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటారు, చాలా ఏమంటూ ఉంటారు, దాన్ని బొంబాడి చేస్తూ ఉంటారు. రిజర్వేషన్ తీసేయాలంటాడు ఒకడు, ఇంకోటి ఏమో అట్ట కాదంటాడు, ఒకడు ఇట్లా కాదంటాడు. బికాజ్ దే వాంట్ టు నో మోర్ థింగ్స్. వాళ్ళకి ఆ ఇండిపెండెన్స్ ఉంది చాలా. దే ఆర్ సో ఇండిపెండెంట్ అబౌట్ దర్ థాట్స్, అబౌట్ వాట్ దే వాంట్ ఇన్ లైఫ్. నా కెరియర్ ఏంటిది అనేది చాలా బ్యూటిఫుల్. ఐ రియల్లీ అప్రిషియేట్ జెన్జీ వాళ్ళను. ఓకే, దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అని అంటే ఎక్కువ టైం సామాజిక న్యాయం కొరకు పోరాడుతూ ఉంటారు. ఇది అన్యాయం జరుగుతున్నది, మనం ఏమైనా చేయాలా. అందుకని ఏం జరుగుతుంది అని అంటే చాలామంది పాలిటీషియన్స్ ఆర్ పీపుల్ ఇన్ ద లీడర్షిప్ అవుట్ సైడ్, దే యూజ్ పిల్లలు చాలా ఎక్కువగా వాడుకుంటారు. ఎమోషన్స్ని కొంచెం గిచ్చితే చాలు, కాస్త ఇట్లా అంటే చాలు, ఎమోషన్స్ని పీపుల్ స్టార్ట్ టు ప్లే అలాంగ్ వెరీ బ్యాడ్లీ. ఓకే, సో ఇవి వాళ్ళ జీవితంలో ఉన్న లక్షణాలు. అండ్ దెన్ వాట్ ఈస్ దేర్ మెయిన్ ప్రాబ్లం అంటే కొన్ని 5 థింగ్స్ దట్ దే బిలీవ్ విచ్ ఆర్ నాట్ ట్రూ. ఏంటిది అని అంటే ప్రపంచానికి కేంద్రం నేనే కదా. ఏంటిదా ప్రపంచము చెప్పరు. ఏంటిదా ప్రపంచము? మా ఇంటికి నేనే రాజు. ప్రపంచం అంటే మన ప్రపంచం వాళ్ళేగా. సో వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రపంచానికి కేంద్రం నేను, ఐఎమ్ మోర్ ఇంపార్టెంట్. కాబట్టి వెన్ యూ సీ అంటే మేము ఒక 10 years బ్యాక్ ఆర్ about 20 years బ్యాక్ కాలేజెస్ ఆ టైమ్స్లో ఈ జీన్స్ వేసేది అంత సినిమా లేదు అక్కడ. ఇప్పుడు బాగొట్టేది కదా, అటువంటి లేనే లేదు. బట్ నాట్ దిస్ జనరేషన్. దే ఆర్ పర్టిక్యులర్ అబౌట్ దేర్ డ్రెస్సింగ్, దే ఆర్ పర్టిక్యులర్ అబౌట్ దేర్ లుక్స్, దే ఆర్ సో పర్టిక్యులర్ అబౌట్ హెయిర్ స్టైల్. నాకు లేదు కాబట్టి బతికిపోయినాం చెప్తున్నా కదా. చాలా గందరగోళం. ది ప్రోడక్ట్స్ దే బై. మీరు ఒక్కసారి కొంటే 2,000 3,000 ఏమిరా నాయన, అది దాన్ని పూసుకోవడానికి అంటారు. ఎట్లనో చాలా కష్టమవుతుంది. 2,000 అంటే కష్టమవుతుంది కదా. సో దే ఆర్ సో కాన్షియస్ అబౌట్ దెమ్ సెల్స్, అబౌట్ బ్రాండింగ్ ఆఫ్ బ్రాండ్స్ వేసుకోవాలా, బ్రాండింగ్ లేకుంటే నో కదా. అండ్ దెన్ చాలా బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే వాళ్ళలో ఉన్న ఇంకొక డెల్యూజన్ ఏంటిది అని అంటే, వాళ్ళు నమ్మేది ఏంటిది అని అంటే, ఎక్కువగా నమ్మేది ఏంటంటే ఐ షుడ్ బి హ్యాపీ ఆల్ ద టైమ్. అంటే నా సంతోషమే నాకు, మై లైఫ్ మై రూల్స్ కదా. మై లైఫ్ మై రూల్స్. నాకు ఎప్పుడు లేస్తేనో అప్పుడు లేస్తా, ఎప్పుడు స్నానం చెబితే అప్పుడు మా చర్చ్ వాళ్ళు 2-3 ఫోన్ చేస్తారు కూడా, సార్ అన్నా మీరు రండి, వాడు 3 రోజులు నన్ను స్నానం చేసి చేస్తలేడని కదా. ఇది నాట్ ట్రూ కదా. చాలా గమ్మత్తు నాన్న, చాలా గందరగోళం ఉంటుంది కానీ పర్లేదు, ఏం పర్లేదు కదా. సో దే హ్యావ్ లాట్ ఆఫ్ చాయిసెస్. ఇది కాకపోతే ఇది కాకపోతే అది కాకపోతే ఆ చాయిసెస్ అవుతుంది. దాని తర్వాత నా లైఫ్ పైన ఎవ్వరికి అధికారము లేదు. జెన్ ఆల్ఫాలో ఉన్న ప్రాబ్లం ఏంటిదనంటే నా లైఫ్ పైన ఎవ్వరికి అధికారం లేదు భయ్. కంటే ఏంది, కంటే ఏంటి, ఇప్పుడు ఏంటి కంటే అయితే ఇప్పుడు నీకు పడి ఉండాలనా కదా. అంటే కొంచెం ఏమనుకోవద్దు, అంటే ఓపెన్గా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా కాబట్టి కదా. అంటే వాళ్ళ క్వశ్చనింగ్ నేను తప్పట్లేదు, కానీ దేర్ వే ఆఫ్ డీలింగ్ థింగ్స్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్.
నా లైఫ్ అధికారం ఎవరు, నేను ఎవ్వరికి తల వంచను పోయి ఏంది వాడే రావాలి, వాడే రావాలేంటి కదా. అండ్ దెన్ నాకు టీచర్స్తో ఏం పని లేదు, నాకు టీచర్స్తోని ఏమీ పని లేదు. నా టీచర్ మా చిన్నప్పుడు గూగుల్ తల్లి ఉండేది, గూగుల్ తల్లి మా టీచర్ ఉండేది. ఇప్పుడేమో చాట్ జీపీ తల్లి ఉన్నది, గామా తల్లి ఉన్నది, ఇంకేమో ఉన్నాయి అన్నీ అక్కడి నుంచే ఆన్సర్స్ మాకు. టీచర్స్ వీఆర్ నాట్ సో కంఫర్టబుల్ విత్ ద టీచర్స్. ఎందుకనంటే ఆర్ ఎస్పెషల్లీ సండే స్కూల్ టీచర్స్ ఎందుకు అనంటే దే టెండ్ టు ఆస్క్ సో మెనీ థింగ్స్. నానా ప్రేయర్ చేసుకుంటున్నావా, నానా బైబిల్ చదువుకుంటున్నావా, నానా మంచిగా ఉంటున్నావా ఇంటి దగ్గర, ఏం చేస్తున్నావు, దే డోంట్ వాంట్. ఇప్పుడు క్వశ్చనింగ్ వాళ్ళకి ఇష్టం లేదు. ఇట్ బికమ్స్ టూ డిఫికల్ట్. సో ఈ సినారియోస్లో హౌ డు యూ రీచ్ అవుట్? సో సేమ్ థింగ్ జెన్ ఆల్ఫా కూడా సేమ్. సో వాళ్ళకు వీడియో ఆధారితంగా కావాలి, దే వాంట్ లిటిల్ కంటెంట్, అంటే తక్కువ కంటెంట్లో ఎక్కువగా రావాలి. ఎవ్రీ చాయిస్ ఈజ్ డిసైడెడ్ బై ఇన్ఫ్లుయెన్సర్స్. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్లో వాడు ఇన్ఫ్లుయెన్సర్ ఏది చేస్తే మేము అది చేయాలి, వాళ్ళు ఏది చెప్తే అది మేము కొనాలి, అవే చేస్తూ ఉంటారు. పుస్తకాలంటే ఇష్టం లేదు. సో ఇటువంటి టైమ్స్లో, ఇటువంటి జనరేషన్స్లో హౌ డు యూ అప్రోచ్ యువర్ సండే స్కూల్ పిల్లలు? ఓకే, సో ఇప్పుడు మీకు చిన్న టెస్ట్ చెప్పి నేను ఒక 10 minutesలో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చిన్న టెస్ట్. ఓకే, జెన్జీ వాళ్ళు ఎవరు చెప్పొద్దు, చెప్పిననుకో మిమ్మల్ని స్టాండప్ అంతా మేము చేపిస్తా. ఓకే, జెన్జీ వాళ్ళు ఎవరు చెప్పొద్దు. నేను చిన్న ప్రశ్నలు మా వాళ్ళని అడుగుతున్నా, మేము ఒకటి ఇప్పుడు. ఓకేనా? టీచర్స్ మేమంతా ఒకటి, మీరు ఎవరు మధ్యలో రావద్దు. ఓకే, మీకు ఓ ప్రశ్న, నో క్యాప్ అంటే మీకు ఏమర్థమైందమ్మా? నో క్యాప్ అంటే ఏమర్థమైంది? నో క్యాప్ అంటే ఏమర్థమైంది? క్యాప్ లేదు, మీరు కాదు. నో క్యాప్ అంటే క్యాప్ లేదు కదా? కరెక్టేనా? జెన్జీ వాళ్ళు చెప్తారా ఆన్సర్? చెప్తారా? చెప్పరు. అక్కడి నుంచి వస్తుంది ఆన్సర్. మళ్ళీ నో క్యాప్ అంటే ఏంటిది? కరెక్ట్ మా, ఏంటిది? నో క్యాప్ అంటే అబద్ధాలు చెప్తలేను నేను, అబద్ధం చెప్పట్లేదు. నో క్యాప్ అంటే మనకేడా నో క్యాప్ అంటే మన క్యాప్ అంటుంది, మన క్యాపులు మనకే ఉన్నవి. సిస్ అంటే ఏంటిది నాన్న? SIS. అబ్బా సూపర్ ఆన్సర్. జెన్జీ వాళ్ళు మీరు చెప్పండి నాయన. చెప్పడు. మేము నమ్మతలేం. సిస్ అంటే ఏంటిది? మేము నమ్మతలేం. ఓకే, సుస్ అంటే SUS. నిజం నాన్న, మీరు వాళ్ళని అడిగి చెప్తారు, వాళ్ళు ఎంతమంది చక్కగా చెప్తారు వాళ్ళు. ఇప్పుడు సుస్ అంటే ఏంటి తెలుసునా? SUS. సస్సా ఇంకా నాకు కూడా అది కూడా వస్తలేదు చూడు, ఇంకా కూడా ఉండే పరిస్థితి నాకు. సస్ అంటే సస్పిషియస్, నువ్వు చెప్పేది నాకు నమ్మబుద్ధి అవుతలేదు. డెల్లులు అంటే డెల్యూజన్. మీ అందరికీ టెస్ట్ రేపు సండే. రేపు మీరు సండే స్కూల్ పిల్లల్ని అడగండి, వాళ్ళు చెప్పకపోతే అడగండి నన్ను. మీ సండే స్కూల్ పిల్లల్ని అడగండి, వాళ్ళు చెప్పకపోతే నన్ను అడగండి. రేపు మధ్యాహ్నం వస్తాను నేను మళ్ళీ. ఓకే, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. రైట్, ఇది అమ్మా మేము కూడా ఫార్వర్డ్ ఉన్నాం, మీరే కాదు కదా. కొరియన్ హార్ట్ సింబల్. ఓకే, సారంగే ఏనోగా కదా. ఇప్పుడు మనమేమో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ప్రియులారా అంటే వాళ్ళు ఎట్లా వింటారు? హౌ డు దే లిసన్ టు యూ కదా? నేను జస్ట్ వాళ్ళకు విజువల్ బోధన ఎక్కువ ఇష్టం. సో చిన్న సెగ్మెంట్స్లో చెప్పాలా, చర్చలు ఇష్టం, డిస్కషన్స్ చాలా ఇష్టం. దే వాంట్ టు నో, మా ఒపీనియన్ తెలుసుకోరా మీరు అని అంటూ ఉంటారు. దెన్ ప్రశ్నలకు దే వాంట్ టు ఆస్క్ సో మెనీ క్వశ్చన్స్, సో మెనీ బొంబార్డింగ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు మనం చెప్పడానికి ప్రయత్నము చేయాలా, రైట్? స్పష్టంగా బోధించడం, రైట్? దిస్ అంతా పార్ట్ నేను రేపు మళ్ళీ కూడా కొద్దిగా కవర్ చేసి రేపు సండే స్కూల్ మేనేజ్మెంట్ కూడా తీసుకుంటాను. ప్లస్ ఇది కూడా కొంత కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఐ జస్ట్ వాంట్ టు ఫ్యూ మినిట్స్లో క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీకు సమర్థమే కదా ఫ్యూ మినిట్స్? ఓకే, చాలా సంతోషం. రైట్, అయితే వాళ్ళలో హౌ డు యూ టెల్ అంటే వాళ్ళకు మనము బైబుల్ స్టడీ చెప్పేటప్పుడు ఆర్ సండే స్కూల్ తీసుకునేటప్పుడు వాట్ ఆర్ ది లిటిల్ స్మాల్ మెథడ్స్
దట్ వీ క్యాన్ ఇంకల్కేట్. నేను క్విక్గా నేను చేసినవి అంటే మా సండే స్కూల్లో చేసినవి నేను క్విక్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నాకేమో కొంత వంటలు చేయటం ఇష్టం, బాగా చేస్తాను. అది మా చర్చ్ వాళ్ళకి తెలుసు. కాబట్టి పిల్లలు 100% ఎప్పుడు లైన్ కడతారు ఇంటికి. ఏం కడతారు అంటే దే నో. కాబట్టి వాళ్ళకి మా హోమ్ ఈజ్ అన్ ఓపెన్ హోమ్. సో వాళ్ళ ఇంటికి వస్తారు, ఒకడు బెండకాయ ఫ్రై అంటాడు, ఇంకోటి చికెన్ అంటాడు, ఇంకో అదంటారు ఇదంటారు. బట్ ఇట్స్ అ జాయ్ ఫర్ మీ, ఇట్స్ అ జాయ్ ఫర్ మీ. అది చేసుకుంటూ తినుకుంటూ నేను బైబిల్ స్టడీ తీసుకుంటా వాళ్ళు. ఇట్స్ అ గ్రేట్ జాయ్ ఫర్ మీ. ఓకే, కాబట్టి వాళ్ళతో కలిసి బాక్స్ క్రికెట్కి వెళ్తా. సో మై బైబిల్ స్టడీస్ ఎక్కువగా అంటే ఆ ప్లేస్లో తీసుకుంటాము, కానీ ప్రాక్టికల్గా మాత్రము బాక్స్ క్రికెట్లో జరుగుతూ ఉంటుంది. ఈవినింగ్స్ టీనేజర్స్కి, ప్రీ-టీన్స్ టీనేజర్స్కి వాళ్ళకు బైబిల్ స్టడీ అయిపోగానే ఇన్ఫార్మల్ బైబిల్ స్టడీ యాట్ పానీపూరి బండి. ఐ టేక్ దెమ్, మేము కూడా తింటాం మంచిగా హ్యాపీగా. అక్కడ అన్ని విషయాలు చెప్తూ ఉంటారు, మంచిగా జోక్ చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. దే లెర్న్ సో మెనీ థింగ్స్. అక్కడ వాళ్ళు డౌట్స్ అడుగుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఓపెన్ అయిపోయినారు. అంటే మావాడు కూడా మంచిగా పానీపూరి తింటాడు కదా అని అట్లా కదా. సో ఇవి కొన్ని చేస్తాం. దాని తర్వాత క్రాఫ్ట్స్ చేపిస్తాం. కానీ జస్ట్ లాస్ట్ ఇయర్ మేము చేసింది ఏంటిది అని అంటే క్రాఫ్ట్ చేసి దాన్ని డిస్ప్లేకి పెట్టాం. డిస్ప్లే అండ్ సేల్. సో డిస్ప్లేకి వాళ్ళు ఈస్టర్ తర్వాత వాళ్ళు మార్నింగ్ సర్వీస్ అందరూ వచ్చినారు. అందరూ వాళ్ళ పిల్లలు చేసుకొని కొనుక్కున్నారు, ఆప్షన్లో పెట్టేసి కొన్నారు. ఇట్ వాస్ సో గ్రేట్ జాయ్ ఫర్ దెమ్. ఇట్లాంటివి మనం చేయటం అంటే హౌ క్రియేటివ్ వీ క్యాన్ బి. వాళ్ళతోని ఎంత బ్యూటిఫుల్గా చేయొచ్చు. దాని తర్వాత వాళ్ళకు బైబిల్ స్టడీ మెథడ్స్ని ఒక స్టోరీని చెప్పటం కంటే కొన్నిసార్లు వాళ్ళతోని ఎనాక్ట్మెంట్ చేయటం మంచిది. అంటే వాళ్ళు ఒక పాత్రలు వేస్తారు. తప్పిన కుమారుడు అనుకోండి, ఒకడు తప్పిన వానిలాగా, ఒకడు వాళ్ళ ఫ్రెండ్స్ లాగా, ఒకడు ఫాదర్ లాగా, ఒకడు పెద్ద బాబులాగా, జూస్ ఒక దిక్కు, ఫారిసీస్ ఒక దిక్కు, సాడ్యూసీస్ ఒక దిక్కు, స్క్రైబ్స్ ఒక దిక్కు, వీళ్ళందరూ ఉన్నారు కదా, అందరు క్రౌడ్తో. ఇఫ్ దే కెన్ ఎనాక్ట్ దోస్ రోల్స్, ఇట్ ఈస్ బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. సో కొన్ని జస్ట్ ఫ్యూ థింగ్స్ ఐ జస్ట్ వాంటెడ్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్. కొన్ని థింగ్స్ ఉన్న కొంచెం టైంలో మనం చేయటం నేర్చుకోవాలి. అండ్ ఎస్పెషలీ మనకు మంచిగా పీపీటీస్ అట్లాంటివి ఉంటే వీ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. నేను రేపు సండే స్కూల్ మేనేజ్మెంట్లో ఇంకా మేబీ ఐల్ టేక్ ఒక 1 hour లాగా తీసుకొని జస్ట్ వాంట్ టు గివ్ వాట్ ఆర్ ది థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ ఏజ్ అనేది నేను తీసుకోవడానికి ప్రయత్నము చేస్తాను. ఓకే, జస్ట్ ఒక 2 minutesకి మీకు ఏమన్నా ప్రశ్నలు ఉంటే మీరు అడిగితే జస్ట్ దెన్ విల్ ఒక చిన్న స్టోరీ చూసుకొని క్లోజ్ చేస్తాను నేను. ఎస్, ఏమన్నా డౌట్స్ హౌ టు బిల్డ్ దిస్ జనరేషనల్ గ్యాప్ కదా. వాళ్ళకు పిజ్జాస్ ఇష్టం, బర్గర్స్, వాటి ఎంబడి పడకండి. అవి వెళ్తా కాదా తర్వాత సంగతి, ఏం కాదు కదా. మార్నింగ్ వెళ్ళి అన్న కూడా చెప్తా ఉన్నారు కదా. సో దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. హౌ డు యూ డీల్. సండే స్కూల్ పిల్లల దగ్గర, సండే స్కూల్ టీచర్స్కి, సండే స్కూల్ టీచర్స్ మీరందరికీ కూడా గ్రేట్ అడ్వాంటేజ్ ఏంటిదో చెప్పాలా. ఏంటిది అని అంటే పేరెంట్స్ అందరూ మీ మాట వింటారు. ఓ ఫ్యామిలీ లేట్ వస్తూ ఉండే, అయితే నేను వాళ్ళ పిల్లల ముందే అడిగిన, ఏమిరా బాగా లేట్ వస్తున్నారు మీరు అని వాడిని అడిగితే, ఏం చేయమంటావు, మా డాడీ లేచి మోంగ అడుగుతున్నాడు, లేట్గా లేచి మోంగ అడుగుతున్నాడు, వస్తలేడు అన్నాడు. కథం నెక్స్ట్ వీక్ నుంచి రైట్ టైం వస్తున్నారు చర్చ్కి. సో ఈజీ ఇట్ బికమ్స్ చాలా. సో యాజ్ టీచర్స్గా మీకున్న గ్రేట్ అడ్వాంటేజ్ ఏంటంటే వీ లవ్, అన్నీ తెలుస్తూ కూడా మనం ప్రేమించడం అనేది దట్ ఈస్ రియలీ అ కాలింగ్. పేరెంట్స్ గురించి ఎక్కువగా తెలుస్తుంది సండే స్కూల్ పిల్లలతో. అంటే నాట్ ఇన్ అ బ్యాడ్, నాట్ ఏ జడ్జ్మెంటల్ వే అని కాదు, కానీ ఇట్స్ అ గ్రేట్ జాయ్. అంటే వాళ్ళతోనే టైం స్పెండ్ చేయడం, వాళ్ళని ప్రేమించడం అనేది ఇట్స్ అ గ్రేట్ జాయ్. సో మీకు ఏమన్నా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇప్పుడు అడగండి, లేకుంటే రేపు కూడా ఇంకా కొన్ని చూసుకోవడానికి ప్రయత్నము చేద్దాం. రైట్, జస్ట్ ఒక చిన్న స్టోరీ బైబిల్లో నుంచి నేను ఒక స్టోరీని మీ ముందు ఉంచి నేను క్లోజ్ చేద్దామని ఆలోచన చేస్తున్నాను. ఓకే, ఆ స్టోరీలో కూడా మళ్ళీ మీరే నాకు ఆన్సర్స్ చెప్పాలా. ఓకే, రైట్. ద స్టోరీ అంటే ఒక క్వశ్చన్ కమింగ్ ఫ్రమ్ ది బైబిల్. రైట్, బాగా ఫెయిల్ అయిన వాళ్ళు బైబిల్లో ఎవరు? కొత్త నిబంధన, సువార్తలు. బాగా ఫెయిల్ అయిపోయిన వ్యక్తి ఎవరు?
బాగా చూడదు కాదులే పాపం ఆయన అంటే అటైపోయింది కానీ ఇంకా ఇంకా చాలా బాగా పాడైపోయిన వాడేవాడు. ఓకే, ఏమన్నప్పుడు తప్పిపోయిన కుమారుడు. అబ్బా చెప్తలేదు మరి మీరు ఎవరాలు ఎంత పాడేయండు, ఎంత పాడేయండు చెప్పరు. అంటే మనం పిల్లలతో డీల్ చేస్తున్నాం కదా నాన్న. ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ అ స్మాల్ పాయింట్. పిల్లలతో డీల్ చేస్తున్నాంగా, టీనేజర్స్ అండ్ డౌన్ అండ్ బిలో. ఓకే, ఎంత పాడేయండు అమ్మా? పందులు పొట్టు అది అది కాన్సిక్వెన్స్. వాడు ఎంత పాడాడు, దట్ ఈస్ మై ఆన్సర్, దట్ ఈస్ మై క్వశ్చన్. పందులు పొట్టు తిన్నాడు కరెక్టే, అది కాని పని కాదు, కరెక్టే. కానీ హౌ బ్యాడ్ వాజ్ హిస్ లైఫ్? ఓకే, వాడు ఒకవేళ జెన్జీ అనుకుందాం, వానికి ఇండిపెండెన్స్ ఉన్నది, చాయిస్ తీసుకున్నాడు, నాకు కావాలి అన్నాడు, కంపేర్ చేసుకున్నాడు, అక్కడ లైఫ్ బాగుంది అన్నాడు, ఈ కోర్సే బాగుంది అన్నాడు, లేకుంటే అక్కడే బాగుంది అన్నాడు, ఆ ఫ్రెండ్సే బాగుంది అన్నాడు, అటు వెళ్ళాడు. ట్రై టు గెట్ మై పాయింట్. ఓకే, అటే వెళ్ళాడు, చాయిస్ తీసుకున్నాడు, నా లైఫ్ నా ఇష్టం అన్నాడు, డబ్బులు తీసుకున్నాడు, నా ఫ్రెండ్స్ ముఖ్యం అన్నాడు, అక్కడ మంచిగా ఉంది లైఫ్ అన్నాడు, అక్కడ నో రూల్స్ నో క్యాప్ నో రూల్స్ అట అన్నాడు, ఏమన్నాడు, అటు వెళ్ళాడు. ఈ ఎంజాయ్డ్ హిజ్ లైఫ్. ఎంత ఘోరంగా ఎంజాయ్ చేశాడంటే వాడు ఇంకా లోకంలో ఉన్నవన్నీ ఎంజాయ్ చేశాడు కదా, లోకంలో అన్నీ ఎంజాయ్ చేశాడు, అన్నీ పోగొట్టుకున్నాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. మై ఫైనల్ క్వశ్చన్ ఇస్, ఏం యాక్షన్ తీసుకున్నాడు? ఓకే, తిరిగి ఓకే తండ్రి దగ్గరికి వెళ్ళాడు కదా, రైట్. ఇంకొక ప్రశ్న ఇప్పుడు లాస్ట్. ఓకే, మళ్ళీ ప్రశ్నలు ఏం అడగా. ఓకే, ఫెయిల్ అయితే సెలబ్రేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? లేరా? ఫెయిల్ అయితే, బాగా ఫెయిల్ అయితే సెలబ్రేట్ చేసిన వాళ్ళు ఎవరు బైబిల్లో? ఏమండి, ఫెయిల్ అయితే సెలబ్రేట్ చేస్తారు ఎవడన్నా? మీరు ఆలోచన చేయాలి. నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను అంటే, ప్లీజ్ థింక్. ఫెయిల్ అయిన వాడిని, నువ్వు ఫెయిల్ అయినవరా, లెట్ us సెలబ్రేట్. దట్ ఈస్ సండే స్కూల్. దట్ ఈస్ సండే స్కూల్. వాళ్ళ తండ్రి ఇంకా నాకు ఎందుకు నస్తాడంటే, నీకు నాకు సంబంధం లేదురా, ఇంటికి రాకు అని చెప్పలే. సండే స్కూల్ టీచర్స్ ఆర్ పేరెంట్స్గా మనకుండా పెద్ద బాధ్యత ఏంటంటే, డోంట్ యూజ్ వర్డ్స్ నాకు సంబంధం లేదు, ఇక నువ్వు ముఖం చూపించకు, నేను చచ్చిపోయినా అనుకో, ఇట్లా కాదు అట్లా కదా అని అన్నీ ఆ డైలాగులు వద్దు. అంతా ఎక్కడ డైలాగులు అంతా కదా. తలుపు పెడుతున్నా, ఇంటికి రాకు, ఏం ముఖం పెట్టుకుని వస్తున్నావు, ఎందుకు ఫెయిల్ అయినావు, నాతో దూరం పోతే నువ్వు ఫెయిల్ అవుతావు, ఇప్పుడు అర్థమైందా, ఇంతేరా, ఇక మళ్ళీ తిరిగి మళ్ళీ వచ్చినావు కదా అన్నాడా? ఏమన్నా జడ్జ్మెంట్ చేశాడా? వాడు వస్తుండే అంటే ఎంత సార్ నిజంగా అంటే, సండే స్కూల్ పరిచర్యలో వీ ఫైండ్ బ్రోకెన్ పీపుల్. నా చర్చెస్లో వీ ఫైండ్ బ్రోకెన్ పీపుల్, హర్టింగ్ పీపుల్. చాయిస్ తీసుకొని రాంగ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, చాయిస్ తీసుకొని లైఫ్ అంతా పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మాట వినకుండా ఉన్న జనరేషన్లో మనం ఉన్నాం, నో ప్రాబ్లం. బట్ మన బాధ్యత ఏంటిది అనంటే, దే షుడ్ హ్యావ్ ద ట్రస్ట్ దట్ నేను తిరిగి మా సండే స్కూల్ టీచర్కి చెప్పుకుంటే నాకు రెస్టరేషన్ ఉన్నది, నాకు రెస్టరేషన్ ఉన్నది. ఓకే, సో ఐ జస్ట్ వాంట్ టు క్లోజ్ విత్ దట్ థాట్. రేపు మనం ఇంకొక 1 hour చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ టైం. మంచిదిమా, థ్యాంక్ యూ. ఎస్, ప్రార్థన ఈ సెషన్ కొరకు ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీకు వందనాలు. ఈ సాయంకాల సమయం వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఉదయం నుంచి మమ్మల్ని ఎన్నుకొని మా పాత్రలు ఏంటివో మాకు నేర్పించిన రీతిని బట్టి వందనాలు. సండే స్కూల్ పరిచర్య ఎంతో ప్రభావితమైనదని నాయన మీరు ఏర్పాటు చేసిన రీతిని బట్టి కూడా వందనాలు. నాయన ఈ సెషన్ అంతటిని దీవెనకరంగా చేసిన రీతిని బట్టి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. సంఘమును, సంఘ కాపర్లను, పెద్దలను బట్టి కూడా, సూపరింటెండెంట్ గారిని బట్టి కూడా వందనాలు తెలియజేసుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాం మా తండ్రి. ఆమేన్.